ఈ రకమైన ప్రాబ్లమ్స్ మనల్ని అడుగుతూనే ఉంటున్నాడండి. అంటే వెల్డింగ్ యొక్క కనెక్షన్ ఉందంట. ఈ షోన్ ఇన్ ద ఫిగర్ ఈ సబ్జెక్టెడ్ టు ఎన్ ఎసెంట్రిక్స్ ఫోర్స్ ఆఫ్ 60 కిలోన్యూటన్స్. ఎసెంట్రికల్లీ 60 కిలోన్యూటన్స్ అంత ఫోర్స్ అనేది దాని మీద పడుతుంది అన్నాడు. ద ప్లేస్ ఆఫ్ వెల్డ్ అంటే ఎక్కడైతే వెల్డ్ చేసి ఉందో అక్కడ. డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద వెల్డ్ అంటే వెల్డ్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ ద పెర్మిషబుల్ అంటే సైజ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే వెల్డ్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఇంకా సైజ్ అంటే వేరేది ఏదో అనుకుంటారేమో. సో కన్ఫామ్గా మీరు కన్ఫామ్ చేసేసుకోండి. సైజ్ ఆఫ్ ద వెల్డ్ అంటే పక్కాగా టీ ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఓకేనా. ఇఫ్ ద పెర్మిషబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ ద వెల్డ్ ఈజ్ 100 Nm/mm² అని ఆడి ఇచ్చాడు. ఎజ్యూమింగ్ స్టాటిక్ కండిషన్. సో స్టాటిక్ కండిషన్ కూడా ఎజ్యూమ్ చేసుకోమన్నాడు అనమాట. సో ఫస్ట్ మీరు 1, 2, 3 అనుకోండి. ఇది ఫస్ట్ వెల్డ్, ఇది సెకండ్ వెల్డ్, ఇది థర్డ్ వెల్డ్ అనుకోండి. ఓకేనా. 1, 2, 3 వెల్డ్స్. ఓకే. సో నేను ఫైండ్ రాస్తున్నాను. సో ఈ జీ ఉంటుంది కాబట్టి 1, 2, 3 ఇక్కడ ఇచ్చుకోండి 3. సో 3 వెల్డ్స్. ఫస్ట్ ప్రతి దాని యొక్క వెల్డింగ్ యొక్క ఏరియా తీసుకోండి. అంటే A1. సో ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్. సో నాకు లోడ్ ఫోర్స్ ఇచ్చాడు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోన్యూటన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 × 10⁻³ న్యూటన్స్. అలాగే షియర్ స్ట్రెస్ ఫర్ allowed stress, permissible shear stress for well, permissible shear stress it is equal to 100 Nm/mm². వాడే ఇచ్చాడు. దీని నుంచి ఫస్ట్ ఏరియా 1, 2, 3 ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు A1 + A2 + A3 అని మనం చేసాం. ఓకేనా. సో అందుకనే A1 ఫైండ్ అవుట్ చేయండి. A1 ఫైండ్ అవుట్ చేయండి. A1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? A1 ఈజ్ ఈక్వల్ టు 50 × T లెంత్ × థిక్నెస్. అలాగే ఏరియా 2 ఈజ్ ఈక్వల్ టు ఇది దీని యొక్క ఏరియా 50 × T. అలాగే A3 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క లెంత్ 100 × T. సో టోటల్ ఏరియా ఏమవుతుందంటే ఇప్పుడు టోటల్ ఏరియా క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు A1 + A2 + A3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే వెల్డింగ్ యొక్క లోకల్ ఏరియా అన్నమాట. టోటల్ ఏరియా 50T + 100T. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 + 50 + 60 100 + 100 + 100 200T 200. ఏరియా వచ్చింది. ఏరియా ఆఫ్ ద వెల్ ఈ రేట్ అంటే ఏరియా ఆఫ్ ద వెల్ టోటల్ ఎంత ఏరియాలో వెల్ అవుతుందండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయండి. అంటే Y బార్ ఫైండ్ అవుట్ చేయండి. Y బార్ సో ఫర్ దిస్ C సెక్షన్ సో 1/2 లో ఉంది. దట్ ఈస్ హైట్ బై 2 లో ఉంది. హైట్ అంతా 100 సో బై 2 దట్ ఈస్ 50 mm లో ఉంది. కానీ X బార్ చూడండి. X బార్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని యొక్క ఏరియా, సో సెకండ్ దాని యొక్క ఏరియా, అలాగే థర్డ్ దాని యొక్క ఏరియా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో నేను ఇక్కడ వెల్డ్ గురించి మాట్లాడుతున్నాను. వెల్డ్ యొక్క సో దీన్ని యూనిట్ అనుకున్నాం. 1 యూనిట్ అనుకున్నాను. 1 యూనిట్ అనుకున్నాను. దాని థిక్నెస్ 1 యూనిట్ అనుకున్నాను. ఎందుకంటే దాని ఇంగ్లీష్ కాంపొనెంట్ కాదు. ఇప్పుడు నాకు చూడండి ఒకసారి ఏరియా ఫస్ట్ 50 × 1 ఫస్ట్ దాన్ని 50/2 ఉండేది. అంటే నేను అలా రాయించింది A1 x1 + A2 x2 + A3 x3 /A1 + A2 + A3. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ A1 థిక్నెస్ మీరు ప్రతి దాని యొక్క వెల్డ్ థిక్నెస్ 1 అనుకోండి. 1 అనుకుంటే X బార్ వచ్చింది. యూనిట్
యూనిట్ అనుకోండి, ఒకటే యూనిట్లో ఉంది కదా, ఓకేనా. దట్ ఈస్ 50 into 1 ఫస్ట్ ఎక్స్, ఇది ఎక్స్ టోటల్ ఎక్స్, ఎక్స్ బై 2 x1 by 2, దట్ ఈస్ 50 by 2, ఓకే. టోటల్ లెంత్ బై 2 కనిపిస్తుంది అందరికీ, కనిపిస్తుంది. నెక్స్ట్ A2 కూడా 50 into 1 x2 50 by 2, ఓకే, ప్లస్ A3 యొక్క ఏరియా దట్ ఈస్ 100 into 1 into x3 gives you, ఓకే, 4 by 5 బై చేస్తే మనకి 50 into 1 ప్లస్ 50 into 1 ప్లస్ 100 into 1. సో ఇదంతా ఎంత వచ్చిందండి మనకు వాల్యూ, ఇదంతా చేస్తే మనకి వాల్యూ ఎక్స్ బార్ ఎంత వచ్చిందంటే 12.5 mm. 12.5 mm. సో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఎక్స్ బార్ వై బార్ వచ్చేసింది, ఎక్స్ బార్ వచ్చేసింది, కనిపిస్తున్న వాల్యూ వై బార్ వచ్చేసింది, ఎక్స్ బార్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ G is equal to ఎక్కడ ఉన్నట్టు x ఏమో 12.5 కామా y బార్ ఏమో 50లో ఉన్నట్టు, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు చూడండి సార్ 12.5, ఓకే, అంటే 12.5 అంటే ఎక్కడ ఉన్నట్టు x డిస్టెన్స్ అంటే యాక్చువల్గా y అంతా 500 by 2 అంటే ఇక్కడ ఉండేది ఈ డిస్టెన్స్, ఇక్కడ ఎక్కడ ఉండేది, ఈ లైన్ మీద ఎక్కడ ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. ఈ లైన్లో ఎక్కడో ఉండేది, ఓకే. అది ఫ్రమ్ ఇట్స్ బేస్ నుంచి 12.5 అంటే ఇక్కడ నుంచి ఇది G అనే పాయింట్, ఓకే, ఇది G అనే పాయింట్, ఈ పాయింట్ని G అంటాం, ఓకే. సో ఇక్కడ నుంచి ఈ లైన్, ఇక్కడ నుంచి ఈ లైన్. సో ఇవన్నీ మనం ఎందుకు డ్రా చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ రేడియస్, ఓకే. చూడండి ఒకసారి, ఇది 50 by 2 ఫస్ట్ దాని యొక్క సెంట్రాయిడ్, ఇక్కడ దీన్ని G1 అనుకోండి. అలాగే 50 by 2 సెకండ్ దాని యొక్క డిస్టెన్స్ ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా, అది G2. సో ఇక్కడ ఎక్కడ ఉంది, ఇది G, ఓకేనా. సో దట్ ఈస్ 100 by 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా, కనిపించదు, ఇది G, ఓకే. సో చూడండి ఒకసారి, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి కాంపోనెంట్ మీద దాని మీద అప్లై అయ్యే లోడ్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకు తెలిసిపోయింది. సో తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ఒకదాని ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి సార్. ఓకే, టౌ ఫైండ్ అవుట్ చేయండి. టౌ అంటే ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. టౌ 1 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత మనకు ఆల్రెడీ 60 into 10 to the power 3 ఇచ్చాడు. 60 into 10 to the power 3 హోల్ ద ఏరియా ఎంత వచ్చిందని టోటల్ ఏరియా 200 into t. సో టౌ ఎంత వచ్చిందని మనకి 300/3 వచ్చింది. 300/3 వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా ఉంచున్నాం. ఓకే, నెక్స్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి వరకు ఉన్నదాన్ని ఆర్ అంటారు. చెప్పాను నేను ఆల్రెడీ. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసి ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో మనకి అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ తెలిసింది అనుకోండి. అంటే మనకి 5
ఏ, ఇది జీ, ఇది సమ్ ఓ అనుకున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే, సో టోటల్ 50లో ఓకే 12.5 తీసేస్తాం. 50లో 12.5 తీసేస్తాం. మనకి ఎంత వచ్చిందంటే సో 50 మైనస్ 12.5. సో డైరెక్ట్ వేసేసుకోండి, లేకపోతే ఇది టోటల్ డిస్టెన్స్ 50 మైనస్ 12.5, 50 మైనస్ 12.5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది హైట్ 50 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు r అంటే 62.5 mm r వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, r వచ్చిన తర్వాత యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. డేటా అంటే tan డేటా ఫైండ్ అవుట్ చేయండి. tan డేటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side, that is equal to 50 by adjacent side. So 50 minus 12.5 that is equal to మనకి tan inverse of, సో ఎంత వచ్చిందండి ఇది, సో వాల్యూ ఎంత వచ్చిందండి ఇది, డేటా ఫైండ్ అవుట్ చేసుకుంటే సో tan inverse of or data is equal to tan inverse of 50 minus 50 by 12.5. సో డేటా ఎంత వచ్చిందండి మనకి 36.87 డిగ్రీస్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇది 6, సో ఇక్కడ ఉన్న యాంగిల్ 36.87 అని మనం ఇచ్చినాం. సో డేటా యాంగిల్ కూడా వచ్చేసింది. సో దీని తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సింది మూమెంట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయండి. మూమెంట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు. m is equal to p into e. సో p అంటే మనకు ఆల్రెడీ సో m is equal to p అంటే ఫోర్స్ తెలుసు. ఎంత ఫోర్స్ అని తెలుసు, 60 into 10 to the power of 3 అని, 60 into 10 to the power of 3. అలాగే ఎసెంట్రిసిటీ చూడండి ఒకసారి. ఎసెంట్రిసిటీ అంటే ఇక్కడ నుంచి g నుంచి ఫోర్స్ ఉన్న డిస్టెన్స్, అంటే ఇది ఈ డిస్టెన్స్ 50 minus 12.5, that is approximately 37.5 అన్నమాట. సో 37.5 వచ్చింది. అంటే 150 ప్లస్ ఈ డిస్టెన్స్ టోటల్ 50, ఇది 37.5 డిస్టెన్స్లో ఉంది. 37.5 ఇది ఎందుకు వచ్చేసిందో తెలిసిందా, ఓన్లీ సెంటర్ నుంచి ఈ జీ నుంచి ఇటువరకు ఉన్న డిస్టెన్స్ 150 ప్లస్. సో టోటల్ m is equal to నాకు ఎంత వచ్చిందంటే మొమెంటం ఇట్ ఈస్ ఈక్వల్ టు 11250 into 10 to the power of 3, 11250 into 10 to the power of 3 న్యూటన్ mm. సో ఎంత వచ్చింది మొమెంటం. ఓకే, సో దీని నుంచి పవర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా J ఫైండ్ అవుట్ చేయండి. J is equal to J1 plus J2 plus J3. 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి J1 J2 J3. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొక కండిషన్ తెలుసు, J1 it is equal to J2 అని. ఎందుకంటే ఇది ప్యారలల్ వేవ్స్ కాబట్టి రెండు J1 is equal to J2 J1 is equal to J2 అని. అందుకనే J1 it is equal to J2 it is equal to ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ వాటి ఏరియాస్ A1 or A2 ఏదైనా తీసుకోవచ్చు. A1 into square root of వాటి యొక్క రేడియస్, అంటే ఇక్కడ నుంచి G, అంటే ఇది పాజిటివ్ చేస్తారంటే ఫస్ట్ G1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇవి కావాలంటే R1 R2 కావాలి కాబట్టి R1 R2 ఫైండ్ అవుట్ చేయండి. సో G1 G1 is equal to R1 is equal to ఎలా ఇచ్చు. సో దట్ ఈస్ ఇక్కడ నుంచి వరకు డిస్టెన్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇది మనకు తెలుసు 50 అని. ఓకే, ఇది 50 అని తెలుసు. అలాగే ఇక్కడ నుంచి 150లో నుంచి 50లో నుంచి 12లో నుంచి 25లో నుంచి 12 తీసేస్తే ఇది
ఇదంతా తెలిసింది మనకి. అంటే ఫామ్ చేసుకుంటే ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్ పాయింట్ ఫామ్ చేసుకుంటే ఎలా ఫామ్ చేసుకుంటారు, ఇక్కడ రాసుకుంటాం. ఇది జీ, ఇది జీ అనే పాయింట్, ఇది G1 అనే పాయింట్. సో మనం రాసుకున్నాం ట్రయాంగిల్ ఫామ్ చేస్తే O అనుకోండి. ఓకే, జీ నుంచి ఈ G3కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ 25. సో 25 అంటే జీకి, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 12.5. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 12.5 ఉంటుంది, 12.5. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 50. ఓకే, సో నేను ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 50 స్క్వేర్ ప్లస్ 12.5 whole square. So that is equal to R1 is equal to ఎంత వచ్చిందంటే R1 G1 or G2. So 51.54 mm వచ్చిందన్నమాట. So it is equal to R1 is equal to R1 and R1 is equal to R2 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ R3 ఎంత తెలుసు, R3 డైరెక్ట్ రాసేసుకోవచ్చు. R3 is equal to G3 that is equal to 12.5 mm. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ఈ ప్రాబ్లమ్స్. సో డిలే అయినట్టుంది, చూడండి ఒకసారి. సో J1 ఫైండ్ అవుట్ చేయండి. J1 is equal to A1 into J1 is equal to A1 into L1 square by 12 plus R1 square. So అన్ని వాల్యూస్ వచ్చాయి. సో A1 50. అలాగే L1 లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, అంటే మనం ఎలా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ అంటే లెంత్ 50 హోల్ స్క్వేర్ బై 12 ప్లస్ R1 మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 51.54 హోల్ స్క్వేర్. సో చేస్తే J1 ఇది ఈక్వల్ టు J2 ఇది ఈక్వల్ టు మనకు వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ అంతే ఎంతంటే 235.25 T ఎంత వచ్చింది వాల్యూ, అంటే J1 అండ్ J2. అలాగే J3 ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఈ ప్యారల్ కాబట్టి J1 J2 ఈక్వల్ అయింది. J3 మాత్రం సపరేట్ ట్రాన్స్ఫర్ వెళ్ళింది. అందుకని A3 into L3 whole square by 12 plus R3 whole square that is equal to J3. It is equal to A3 value మనకు తెలుసు. A3 value that is 100 into T into L3 12.5 whole square. Sorry, L3 is length of the element. That is 100 whole square by 12 plus R3 12.5 whole square. That is J3 వచ్చేసింది. సో J3 వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే J3 వాల్యూ సో 98.958.33T mm power 4 అంటే దీని నుంచి J ఫైండ్ అవుట్ చేయండి. ఆఫ్టర్ చేంజింగ్ J1 plus J2 plus J3 అంటే J1 టు J2 మనకు ఉండే కాబట్టి 143235.5 T plus J2. So same 143235.25 T.
సో కనిపిస్తుందా వాల్యూ? ఇంకా కనిపిస్తుందా? ప్లస్ ఇది ప్లస్ ఇక్కడ రాసుకుందాం ప్లస్ 9895.8.33 టీ. సో నాకు టీ వచ్చేసింది, నాకు టోటల్ జీ వచ్చింది. జే ఈజ్ ఈక్వల్ టు మన ఎంత రాసిస్ట్ అంటే 385,428 385,428.83 టీ వచ్చింది. సో ఇది వచ్చినట్టే మనకు ఆల్మోస్ట్ వాల్యూస్ అన్ని వచ్చినట్టే. సో దీని నుంచి షియర్ స్ట్రెస్ టౌ2 ఈజ్ ఈక్వల్ టు నేనచ్చు ఎంఆర్ బై జే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. మనకి మొమెంటం 11,250 10⁻³ అలాగే ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేసి చూసుకోండి. ఆర్ వాల్యూ 62.5 హోల్ బై జే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జే 38,582,828.83. సో దట్ ఈస్ టౌ2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ టౌ2 1824.27 whole by T Newton per mm square. So ఇది వచ్చిన వాల్యూ. ఓకే, టౌ2 వచ్చేసింది. ఇప్పుడు చెప్పింది చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి అక్కడ మనకి షియర్ స్ట్రెస్ ఎప్పుడు కూడా సో అటువైపు యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది కొంత ఇంక్లినేషన్ యాక్ట్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర తీసుకుంటాం, ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇది ఎలా యాక్ట్ అవుతుంది షియర్ స్ట్రెస్ ఆ లైన్. ఓకే, అది ఎంత యాక్ట్ అవుతుంది ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్తో దాని యొక్క యాంగిల్. సో ఇలా యాక్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీని యొక్క యాంగిల్ ఎంత ఉన్నదని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీని యొక్క యాంగిల్ 5 అనుకుంటే అప్పుడు మనం ఈజీగా రిజాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. 5 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్న చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇది డేటా అవుతుంది కనుక సో డేటా యాంగిల్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్కడ ఫైండ్ అవుట్ చేసి 36.87 అవుతుంది. 5 అనే యాంగిల్ ఎంత ఉంటుంది 90 మైనస్ డేటా. సో 90 నుంచి 36 తీసేస్తే మనకి 5 అనే యాంగిల్ ఎంత వచ్చిందంటే డేటా యాంగిల్ మనకి 53.13 వచ్చిందండి. 53.13 డేటా యాంగిల్ 53.13. సో 90 మైనస్ 53.13 తీసేస్తే 36.36 వచ్చింది. 36.87 వచ్చింది. 87 ఏంటది హెచ్ఓడి కదా. ఓకే, 5 యాంగిల్ మనకు తెలిసింది 56. ఇది ఎంత అంటే 36.87 డిగ్రీస్. సో టౌ అనేది వాల్యూ మనకు తెలుసు. అందుకనే వెర్టికల్గా ఫోర్స్ డిజాల్వ్ చేసుకోండి, హారిజాంటల్గా ఫోర్స్ డిజాల్వ్ చేసుకోండి. ఇదంతా యాక్చువల్గా 1824.27 బై టీ. దీన్ని వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే 1824.27 by T sin 36.87 అవుతుంది. ఇదేమవుతుందంటే 1824.27 by T cos 36.87 అవుతుంది. ఓకే, అలాగే నాకు వెర్టికల్ ఫోర్స్ కూడా తెలుసు. వెర్టికల్గా 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఒకటి
టౌ వన్ మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ టౌ వన్ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ వచ్చింది 38.300/t ప్లస్ ఎక్కడ ఉన్న వెర్టికల్ ఫోర్సెస్. సో మనకి ఎంత వచ్చిందంటే వెర్టికల్గా ఇది ఎంత వచ్చిందంటే 36తో మల్టిప్లై చేసేస్తే 36తో మనం మల్టిప్లై చేసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1094.56.56/t. సో ఇది టోటల్ ఎంత వచ్చిందండి మనకి వెర్టికల్గా టోటల్ ఎంత వచ్చిందంటే 1094.56 వచ్చింది. ఇది వెర్టికల్. హారిజాంటల్ ఉన్న ఫోర్స్ ఓన్లీ 1824.27/t. సో ఇది వెర్టికల్ ఫోర్స్, ఇది హారిజాంటల్ ఫోర్స్. టాప్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది స్క్వేర్ టాప్ అంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది వెర్టికల్ ఫోర్స్ టౌ 2. ఓకేనా? ఇది టౌ 1. సో టౌ 2నే హారిజాంటల్ ఫోర్స్. టోటల్ వెర్టికల్ ఫోర్సెస్ ఇనిషియల్ టౌ 1 ప్లస్ వెర్టికల్. సో టోటల్ చేసి ది ప్రీవియస్ ప్రాబ్లం చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1094.56 హోల్ స్క్వేర్ ప్లస్ 101824.27 హోల్/t హోల్ స్క్వేర్. సో ఇంచుమించు ఎలా వస్తే మనకు రిజల్టెంట్ వచ్చేసిద్ది. మనకు టౌ ఎంత వచ్చిందంటే టౌ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 2018.58 వచ్చింది Newton/mm². సో దీన్ని అంటే మన టౌ వాల్యూ పెర్మిసిబుల్ స్ట్రెస్ తెలుసు. ఎంత తెలుసు మనకి టౌ వాల్యూ పెర్మిసిబుల్ స్ట్రెస్. సో స్టార్టింగ్ విత్ 100 అండి. దట్ ఈస్ 100. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2018.58/t, where t is equal to thickness of the element ఎంత వచ్చిందంటే 20.19 mm. సో thickness of the element 20.19 వచ్చింది. కనిపిస్తుందా? సో కొంచెం కింద చూడండి 20.18. t is equal to 20.18 అని. సో మన థిక్నెస్కి హైట్కి ఒక రిలేషన్ తెలుసు. సో t is equal to 707 t అని. t వాల్యూ అనేది మనకి ఎంత ఆల్రెడీ 20.19. t is equal to 20.19 mm అని తెలుసు. t is equal to 0.707 హైట్ అని తెలుసు. h is equal to t by 0.707. ఇప్పుడు h ఎంత వచ్చిందంటే h 28.56 mm. సో దీంతో ప్రాబ్లం ఎండ్ అయింది. సో నేను వాడు అడిగిన డైమెన్షన్స్ ఆఫ్ ద వెల్డ్ t is equal to t థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ ఫైండ్ అవుట్ చేశాను, అలాగే హైట్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. సో ఈ రెండు మనం క్లియర్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఓకే. చూడండి ఒకసారి స్టార్టింగ్ కానీ. సో చూడండి ఒకసారి వెల్డ్ కనెక్షన్ ఉంది కదా, అంటే వెల్డ్ కనెక్షన్లో ఉన్నారా? ఓకే. ఈ వెల్డ్ కనెక్షన్స్ నాకు ఎలాగో లోడ్ ఎంత పడుతుంది అన్నాడు, 60 kN అంత లోడ్ పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటి? ఎలాగో పెండి దట్ ఈస్ ఎలాగో స్ట్రెస్ వద్ద వెళ్ళి ఇస్తాడు. ఓకే. సో నాకు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ అవుట్ సైజ్ ఆఫ్ ద వెల్డ్, అంటే థిక్నెస్ ఆఫ్ ద వెల్డ్ ఎంత పెట్టాలి, హైట్ ఎంత పెట్టాలి. ఓకే. వీటి యొక్క వెల్డ్ యాక్చువల్ వెల్డ్ అనేది ఎలా జరిగింది మనం చూస్తే ఇది. సో దీన్ని వెల్డింగ్ అంటారు. ఎలా 2 ప్లేట్స్ జాయిన్ చేసినప్పుడు సో ఎలా ఉంటుంది. దీన్నేమో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదేమో 8 అంటారు, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదేమో దీన్నేమో T అంటారు.
ఓకేనా. థిక్నెస్ ఆఫ్ ద వెల్, హైట్ ఆఫ్ ద వెల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్టు. చూడండి ఒకసారి 460 కిలోమీటర్స్ అని తెలుసు. ఓకే, దాని బెనిఫిట్స్ షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయండి. సారీ, అది ఇచ్చాడు వాల్యూ A1 A2 A3 దట్ ఈస్ 50 ఇంటూ T అనుకున్నాం థిక్నెస్ ఏరియా. సో A2 50 ఇంటూ T. సో ఇది 1 అనుకున్నా, ఇది 2 అనుకున్నా, 3 అనుకున్నా. 50 ఇంటూ T ఫస్ట్ది, సెకండ్ 50 ఇంటూ T అండ్ థర్డ్ది 50 ఇంటూ T. సో టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేశాను. అలాగే x1 y1 ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. సో ఎగ్జాంపుల్గా, సో మీరు ప్లేట్ వెల్లి యొక్క థిక్నెస్ ఇది యాక్చువల్లీ. సో నేను అది కాదు అనుకున్నది, ఇక్కడ థిక్నెస్ వేరు, ఇక్కడ థిక్నెస్. సో దాన్ని యూనిటీ అనుకోండి. ఓకేనా, అంటే A ఇంటూ 50 ఇంటూ 1. సో ఏరియా 1 50 ఇంటూ 1 దాని యొక్క x డిస్టెన్స్ x/2 అంటే G1 x/2 దట్ ఈస్ 50/2 ఉంటుంది. ప్లస్ 50 ఇంటూ 1 దీని యొక్క x/2 దట్ ఈస్ 50/2 దట్ ఈస్ G2 సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 50/2 లో డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే థర్డ్ దానిలో ఉంది కాబట్టి 0 అనుకుంటుంది. ఓకే, సో టోటల్ ఏరియా వేసి నాకు 12.5 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి జీకి x డిస్టెన్స్ సో 12.5, y డిస్టెన్స్ 100/2. సో అన్నీ రాస్తే మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ E దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ సో ఎసెంట్రిసిటీ అంటే 150. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ టోటల్ 50 అయితే ఇది 12.5 తీసేసి రిమైనింగ్ 37.5 ఉంటుంది. దట్ ఈస్ 150 ప్లస్ 37.5 మొమెంటమ్ వచ్చేసింది. నాకు పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ W ఈజ్ ఈక్వల్ టు J1 ప్లస్ J2 ప్లస్ J3. సో నాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది ఏంటంటే J1 ఈజ్ ఈక్వల్ టు J2 అని తీసుకున్నా. సో నాకు అలాగే G నుంచి G1 తెలియాలి, G నుంచి G2కి, G నుంచి G3కి డిస్టెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో దానికోసం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి, కనిపిస్తుందా? సో దానికోసమే G1కి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ G నుంచి ఫస్ట్ దాని యొక్క G1 అంటే ఇది G అనేది ఓవరాల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ప్రతి దానికి ఒక్కొక్క G1 ఉంటుంది, ప్రతి ఎలిమెంట్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. అక్కడ నుంచి దీనికి ఓవరాల్ Gకి డిస్టెన్స్ దాన్ని R1 అంటారు. సో G నుంచి G1కి రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 150 స్క్వేర్ వెర్టికల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఈ డిస్టెన్స్ 12.5 హోల్ స్క్వేర్. ఓకే, కానీ మీరు మ్యాథమెటికల్గా చేయండి, చేయకపోతే రాదు. అలాగే J1 ఫైండ్ అవుట్ చేస్తారు, దాని J1 J3 వచ్చేసి J3 కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా, సో దాని నుంచి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేస్తారు. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసిన తర్వాత దాన్ని W ఈజ్ ఈక్వల్ టు mr/J దట్ ఈస్ J వాల్యూ సబ్మిట్ చేస్తారు, m వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, R వాల్యూ కూడా వచ్చేసింది. సో అన్ని సబ్మిట్ చేసిన తర్వాత నాకు W వాల్యూ వచ్చింది. దీన్ని వెర్టికల్గా రిజాల్వ్ చేయండి, హారిజాంటల్గా రిజాల్వ్ చేయాలంటే ఇక్కడ ఉన్న యాంగిల్ తెలియాలి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోండి, దట్ ఈస్ 90 మైనస్ డేటా అవుతుంది. అక్కడ ఆల్రెడీ డేటాని మనం ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ 51.2 వచ్చింది, 53.13 అని. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇది ఇక్కడైనా యాంగిల్ 51.3 అంతే. ఓకేనా, రిమైనింగ్ యాంగిల్ అటువైపు ఉన్న యాంగిల్ ఏమవుతుంది 90, ఇక్కడ ఉన్న 90, అటువైపు ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే 36.87 అవుతుంది. 36.87 అవుతుంది. సో ఈ 4 స్టెప్స్ స్టెప్స్ వెర్టికల్గా హారిజాంటల్ రిజాల్వ్ చేయండి. వెర్టికల్గా రిజాల్వ్ చేసినప్పుడు నాకు 1824.27/d వచ్చింది. హారిజాంటల్ sin 36.87, అలాగే హారిజాంటల్ చేసినప్పుడు 1824.27/d cos 36.87 వచ్చింది. సో రెండింటిని మనం కన్సిడర్ చేసుకుంటే వెర్టికల్ ఫోర్సెస్ ఆల్రెడీ షియర్ స్ట్రెస్ వెర్టికల్ ఫోర్సెస్ ఆల్రెడీ తెలుసు 300/d. దీని నుంచి ఈ వెర్టికల్ నుంచి ఇది ఎంత వచ్చిందంటే 1094.56 వచ్చింది. సో ఈ రెండింటిని బట్టి నాకు 1094.56 వచ్చింది. ఓకే, సో 10 13
1394. సో రెండు యాడ్ చేస్తే ఇది 1394 వచ్చింది, ఇది 1394. సో హోల్ స్క్వేర్ చేస్తే నాకు 18.58 వచ్చింది. సో దాన్ని 100 ఈక్వల్ చేస్తే 20.100 allowable permissible stress. సో T is equal to 20.1 mm వచ్చింది. దాని నుంచి హైట్ ఫైండ్ అవుతుంది. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అడుగుతున్నాడండి. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఒకటికి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ రావు. అలాగే మరిన్ని వీడియోస్ దీని ప్రీవియస్ ప్రాబ్లంలో ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేశాను, అది కూడా ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుద్ది. ఇది రెండవ ప్రాబ్లం. సో ఇది కూడా బాగా అర్థమవుతుంది అనుకున్నాను. సో చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్లో కంపల్సరీ దీని మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? ఒకసారి వింటే ఆటోమేటిక్గా ఈజీగా చేయవచ్చు అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి మీద. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. ఇది వెల్డింగ్ మీద దగ్గరగా 10 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?